కుట్టి అయితే ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంది శివయ్య ఇది, ఎలాంటి పరీక్ష పెట్టినావేంది నాకు అంటే, ఆ రోజు జ్యోతమ్మకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు యాక్సిడెంట్ చేసిన తర్వాత అటు ఆదిత్య గారిని కాపాడుకోలేక, ఇటు తన బిడ్డని కాపాడుకోలేక ఇంటికి వచ్చేసింది. ఆఖరికి తన బిడ్డనే కాపాడుకుంది. అలాగే ఇప్పుడు నేను జ్యోతమ్మను కాపాడుకోవాలా, అలాగని బస్తీలో మనుషుల్ని కాపాడుకోవాలా? ఇటు జ్యోతమ్మకు న్యాయం చేద్దామంటే ఆ బస్తీ వాళ్ళు బాధపడతారు. ఆ బస్తీ వాళ్ళకి న్యాయం చేద్దామంటే జ్యోతమ్మ శిక్షను అనుభవిస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాకు అర్థం కావటం లేదు. అయినా ఇలాంటి చిక్కుల్లో నన్ను పడేసావేంటి శివయ్య అని చెప్పి ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి కుట్టి తన బాధను తాను చెప్పుకుంటూ ఇలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. నాలాగే జ్యోతమ్మ కూడా ఎంతే బాధను అనుభవించిందా? మా తల్లి బిడ్డలకు ఎందుకు ఎలాంటి బాధలను, ఎలాంటి కండిషన్లు పెడుతున్నావు శివయ్య? అయినా సరే జ్యోతమ్మ ఏ రకంగా బాధను అనుభవించినా నేను కూడా ఇప్పుడు బాధను అనుభవిస్తున్నాను కదా. నేనేమైనా చేస్తే అది జ్యోతమ్మ కోసమే చేస్తాను. ఒకవేళ జ్యోతమ్మ కోసం నేను ఆ బస్తీ గొడవ నుండి వదిలేస్తే ఆ బస్తీ వాసులు నాకేం చేసినా పర్వాలేదు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని ఏమైనా చేస్తారనే భయం అయితే నాకు ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇలా అంటూ ఉంటుంది. నేనైతే మాత్రం మా జ్యోతమ్మ కోసం బస్తీవాసులకి నేను మీ తరపున వాదించలేను అని చెప్పేస్తాను. అది మాత్రం నిర్ణయం తీసుకున్నానని చెప్పి కుట్టి ఆ శివయ్యతో చెప్పుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.